నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 18వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు ఫల్గుణ మాస బహుళపక్ష చవితి తిథి రాత్రి 10:09 వరకు, తదుపరి పంచమి తిథి. స్వాతి నక్షత్రం సాయంత్రం 5:52 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. వ్యాఘాత యోగం సాయంత్రం 4:44 వరకు, తదుపరి హర్షణ యోగం. భవకరణం ఉదయం 8:51 వరకు, బాలవకరణం రాత్రి 10:09 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:09 నుండి 1:57 వరకు. అమృతకాలం ఉదయం 7:56 నుండి 9:44 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం రాత్రి 9:47 చంద్రాస్తమయం ఉదయం 8:33 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:35 వరకు. మరలా రాత్రి 11:12 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 9:23 నుండి 10:54 వరకు. మంగళవారం చవితి తిథి కలయిక ఉండటం చేత రేపు భౌమ చతుర్థి. రేపు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలకు అనుకూలం. మాస శూన్య తిథి ఇవాళ రాత్రి 7:33 నుండి రేపు రాత్రి 10:09 వరకు ఉంటుంది. పాల్గొన మాసంలో వచ్చే బహుళపక్ష చవితి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్కళ దోషం ఇవాళ రాత్రి 3:10 నుండి రేపు సాయంత్రం 4:44 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ, చంద్రుడు స్వాతి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.